ఓం గం గణపతియే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మాఘ పౌర్ణమి. ఈ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు బుధవారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది. మాఘ పౌర్ణమి తిథి ప్రారంభం 11 ఫిబ్రవరి 2025 సాయంత్రం 6:55 నుండి పూర్తిగా పౌర్ణమి తిథి ముగింపు తేదీ 12 ఫిబ్రవరి 2025 బుధవారం సాయంత్రం 7:22 వరకు ఉంది. ఉదయం తిథి ప్రకారం ఫిబ్రవరి 12వ తేదీ మాఘ పౌర్ణమి జరుపుకుంటాము. ఈ పవిత్రమైన రోజు విశేష మాఘ నక్షత్రాల కలయిక జరుగుతుంది. దీంతో పాటు శివవాస యోగం కూడా జరుగుతుంది. ఈ యోగం సమయంలో మహాకుంభమేళలో స్నానం ఆచరించే వారికి అక్షయ ఫలాలు లభిస్తాయని చాలామంది నమ్మకం. మాఘ పౌర్ణమిని మహామాఘి అని కూడా పిలుస్తారు. అన్ని పౌర్ణముల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యత ఉంది. పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వశక్తులు తేజస్సును గంగాజలంలో ఉంచుతారు. అందుకే మాఘ పౌర్ణమి స్నానానికి ఎంతో గొప్పదని చెప్తారు. ఈ మాసంలో నివాసంలో ఉన్న ప్రాంతంలో ఉన్న నదీ తటాకాలలో బావిల వద్ద స్నానం చేసి ఇలా చేయటం వల్ల మీకు శుభ ఫలితాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. మాఘ పౌర్ణమికు ఒకరోజు ముందే వచ్చే మంగళవారం సాయంత్రమే పూజా సామాగ్రి కొనాలి. పూజా సామాగ్రిలో 5 రకాల పండ్లు, పువ్వులు, కుంకుమ, పసుపు, ఇతర పూజా సంబంధించిన వస్తువులు కొన్ని ఇంటికి తెచ్చుకోవాలి. మాఘ స్నానం పూర్తి అయిన తర్వాత సూర్యభగవానునికి ఆర్ఘ్యం సమర్పించాలి. అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుని ఆలయాలకు వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించుకోవాలి. విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి. ఎర్రని వస్త్రాలు, ఎర్రని చందనము, ఎర్రని ఆకుకూరలు దానం చేయాలి. మాఘ పౌర్ణమి వేళ మీ సామర్థ్యం మేరకు దాన ధర్మార్థులు చేయాలి. గొడుగు, నువ్వులు దానం చేయడం వల్ల విశేష ప్రయోజనం కలుగుతుంది. ఇలా చేయటం వల్ల సకల పాపాలు నుండి దోషాలు తొలగిపోతాయని చెప్తారు. అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పినట్లు పురాణంలో చెప్తున్నారు. పురాణం ప్రకారం ధన్వేశ్వర్ అనే బ్రాహ్మణుడు భిక్షాటనం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకి సంతానం లేరు. ఒకరోజు తన భాగస్వామి నగరంలో భిక్షాటనం కోసం వెళితే అందరూ ఆమెను అవమానించారు. ఆ సమయంలో తనకు కాళికాదేవి 16 రోజుల పాటు పూజించాలని చెప్పారు కొందరు వ్యక్తులు. దీంతో ఆ బ్రాహ్మణుడి భార్య ఇంటికి వచ్చి భార్యాభర్తలిద్దరూ 16 రోజులు అమ్మవారిని పూజిస్తారు. దాంతో వారికి ఆ తల్లి సంతానం కలిగించే వరాన్నిస్తుంది. అప్పుడే ప్రతి పౌర్ణమి వేళ ఒక దీపం వెలిగించాలని చెప్పారు. ఆ విధంగా ప్రతి పౌర్ణమి వరకు కనీసం 32 దీపాలను చేరుకునే వరకు దీపాలు వెలిగించాలని చెప్పారు. తరువాత వారికి కుమారుడు జన్మించాడు. అప్పటి నుంచి పౌర్ణమి రోజు ఉపవాసం ఉండి పూజ చేసుకునే వారు. పౌర్ణమి రోజు ఉపవాసం ఉండటం వల్ల బాధల నుంచి ఉపశమనం దక్కుతుందని, అంతేకాక కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని మంచి నమ్మకం ఉంది. మాఘమాసం
పౌర్ణమి రోజు తెల్లవారుజామునే నిద్ర లేవాలి. అలా లేవటం వల్ల మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. ఈ ప్రకారం ఇంటికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని మాఘ పౌర్ణమి వేళ నల్లని దుస్తులను ధరించకండి. ఎందుకంటే దీనివల్ల మీ మేధస్సును క్షీణింపజేసే అవకాశాలు కూడా ఉంటాయని చెప్తారు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో అమ్మవారికి జరిపే పూజలను మీ అందరూ పేరున జరపటం అనేది జరుగుతుంది. సర్వే జన సుఖినో భవంతు. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ పౌర్ణమి మాఘ పౌర్ణమి 12వ తారీఖున జరుగుతుంది. జరిగిన ఈ పౌర్ణమి నుంచి మళ్ళీ వచ్చే పౌర్ణమి మార్చి నెల అంటే 14వ తారీఖు మార్చి నెలలో వచ్చే పౌర్ణమి మీకు హోళికా పౌర్ణమిగా వస్తుంది. ఆ హోళికా పౌర్ణమి రోజున శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం మొదలుపెట్టి 41 సంవత్సరాలు ఈ అమ్మవారి ఈ స్థానంలో పూజలు అందుకుంటున్నారు. ఈ 41 సంవత్సరాల నుంచి అమ్మవారి తదేకంగా అమ్మవారి పూజలు అందుకుంటూ సర్వజనులకు వారి వారి కష్టాలను తీరుస్తూ అనుకూలత పరిస్థితులను చేస్తూ ఉద్యోగం, వ్యాపారం అన్నిటినీ అభివృద్ధిలోకి తీసుకువస్తూ సంతానం లేని వారికి సంతానాన్ని అందిస్తూ అమ్మవారు ఎంతో ప్రజలకు మేలు చేస్తున్నారు. ఈ అమ్మవారి దర్శనం చేసుకొని పూజించి అనుగ్రహం పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేకంగా ఇప్పుడు యూట్యూబ్లో కూడా మీరు ఈ అమ్మవారిని ప్రతి ఒక్కరూ దర్శించుకుంటున్నారు. ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ కలగాలని, ఆ అమ్మవారి అనుగ్రహంలో మీరందరూ కృపాపాత్రులై ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్క భక్తునికి అమ్మవారు ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మన హిందూ ధర్మం ప్రకారం హిందూ సనాతన ధర్మాన్ని పాటిస్తూ మనమందరం ముందుకు వెళ్ళి అమ్మవారి గుడి స్థానాన్ని సంకల్పం చేసి ఈ గుడి స్థానాన్ని నిర్వహించాలని, అమ్మవారి మీ అందరికీ మంచి ధనప్రాప్తి కలుగచేయాలని, అందరినీ అభివృద్ధి పదంలోకి నడిపించాలని అమ్మవారిని కోరుకుంటున్నాను.